అంటే చేదు. జీవితంలో చేదు అనే దాని అనుభవం రుచి చూస్తే కానీ మధురం యొక్క విలువ తెలియదు సోదరా. అరే నా జీవితంలో ఏ బాధలు ఉండదు అంటే ఎట్లా కుదురుతుందా? ఉండాలి, అన్ని రకాల పరిస్థితులు ఎదుర్కోవాలి. ఓకేనా? ఇప్పుడు దాదాపు గంటకు పైన కూర్చోబెట్టాను. ఇప్పుడు నేను అందరం పైకి లేచి నిలబడదామంటే ఎంత హాయిగా ఉంటుంది. అదే ముందే నిలబడు, కాళ్ళు లాగి కూర్చుంటావు. ఇప్పుడు నేను కాసేపట్లో ఆమెనన్నాను అనుకో, ఎంత రిలీఫ్ ఉంటుంది. ఇంత కష్టపడి ఇప్పుడు ఇంటికి వెళ్ళి బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని ఇక మొదలు పెడితే ఎట్లుంటుంది? దేవునికి మహిమ. ఇంకలే చాలా మ్యాటర్ ఉందిలే కానీ ఇంకా మూలవాక్యం దగ్గరికి రాలా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అన్నాడు. జీవితంలో రకరకాల పరిస్థితుల్లో తప్పించి ఇన్ని చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇది నమ్మితే నువ్వు ఎదురయ్యే పరిస్థితులన్నీ చూస్తూ ఇవన్నీ అనుభవాలు అనుకుంటూ కృతజ్ఞతలు చెప్తూ విశ్రాంతిలో ఉండాలి. ఓకేనా? యేసయ్య రెండవ రాకడ జరిగితే మృతులందరూ కూడా అక్షయులుగా లేపబడతారు. సమాధుల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. నేను చెప్తున్నా, మనం కోల్పోయిన మన వారిని అందరినీ మళ్ళా చూస్తాం. చూడటమే కాదు, పర్మనెంట్గా వాళ్ళు మనతో, మనం వాళ్ళతో ఉంటాం. ఎందుకంటే ఈసారి వచ్చేది మట్టి శరీరం కాదు, మహిమ శరీరం. కాబట్టి కలత చెందాల్సిన అవసరం లేదు. మనందరం కూడా దానికి సిద్ధపడాలి. మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా మరణము బంధించలేదు. స్తోత్రం. దాన్నే పునరుద్ధానం అన్నారు. చనిపోయినా మళ్ళీ తిరిగి ప్రభు లేచినట్టు తన యందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి లేపుటకు ఆయన సమర్థుడు. దాన్నే పునరుత్థానం అంటారు. పునాదులలో 1 యేసు అయితే, 2 మారు మనసు అయితే, 3 విశ్వాసం అయితే, 4 బాప్తిజములను కూర్చిన బోధ అయితే, 5 హస్తనిక్షేపణం అయితే, 6 మృతుల పునరుద్ధానం అయితే, 7 నిత్యమైన తీర్పు. ఇందులో 6వది మృతుల పునరుత్థానం. అది మనకు తెలిసి ఉండాలి. ఎందుకు నమ్ముతున్నావు నువ్వు యేసు ప్రభునంటే? పునరుద్ధానము కొరకు నమ్ముతున్నాను. పాపం నుండి విమోచించి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా నన్ను స్వీకరించి రేపు నన్ను పునరుద్ధానంలో అంత్య దినమున తిరిగి లేపుతాడు, తనతో పాటు తీసుకెళ్తాడనే విశ్వాసంతో నేను రక్షణకు వచ్చాను అన్నయ్య అని చెప్పాలి. ఇతరులకు కూడా ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించాలి. కొంతమంది సిలువను మాత్రమే ప్రకటించి ఊరుకుంటున్నారు. సిలువను మాత్రమే ప్రకటిస్తే అసంపూర్ణం. సిలువ, మరణ, పునరుద్ధానములు. తిరిగి లేచింది కూడా చెప్పాలి యేసయ్య. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని కూడా మరణము బంధించి ఉంచుట అసాధ్యము. మీలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. రక్షణ పొందిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తి కదిలించండి. చేతులు ఎట్లా కదిలించండి. రైట్. ఎంతమంది అయితే ఇక్కడ రక్షణ పొందారో వీరందరూ కూడా ఒకవేళ యేసయ్య రాకడ త్వరలో జరిగితే ఇలాగే ఎత్తబడతారు. నేను దించమన్నానా? అదిగో చేతులెత్తిన బిడ్డలు రక్షణ పొందారు, పాపాలని కడుక్కున్నారు, పరిశుద్ధపరచబడ్డారు, ప్రభు శరీర రక్తాల్లో పాలివారయ్యారు, ప్రభుని తమలోకి స్వీకరించారు, యేసుకు చెందిన వారయ్యారు. ఇప్పుడు ఎలాగైతే అలా చేతులు ఉంచారో, లేపి ఉంచారో, అలాగూ రాకడలో వాళ్ళు అలాగే ఎత్తబడతారు. ఇంకా రక్షణ పొందని వాళ్ళు, పాపులుగానే ఉన్నవారు ఒకవేళ యేసయ్య రాకడ సడన్గా జరిగితే విడవబడతారు. అందుకే చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడ చేతులెత్తిన వాళ్ళు ప్రభు రాకకు ముందే మనం ఒకవేళ కన్ను మూస్తే, సమాధిలో పెట్టబడితే, యేసయ్య రెండవ రాకడలో కడబూరం రోగినప్పుడు, మృతులు అక్షయులుగా లేపబడినప్పుడు సమాధులన్నీ తెరవబడి పరిశుద్ధులంతా లెగుస్తారు. ఆ లేచే గుంపులో మీరు కూడా, నేను కూడా, మనందరం ఉంటాం. ఏది రాకడకు ముందే పోతే. రాకడ దాకుంటే ఇది త్వరలో జరగబోతుంది. ప్రకటన గ్రంథ నెరవేర్పులు ప్రారంభమయ్యాయి. చాలా దగ్గరకు వచ్చింది సమయం. మహా అయితే ఒక 30 ఏళ్ళు ఇంచుమించు, అంతే. నిడివి ఇంకెక్కువ లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, 2100 దాకా లేదు యేసయ్య రాకడ. 60 లోపే ఇంచుమించు. ఇతమిద్దంగా చెప్పట్లా, మళ్ళీ రెడీగా ఉంటారు నా మీద చెప్తున్నా.
ఇంచుమించు, కొంచెం ముందు కావచ్చు, కొంచెం వెనక కావచ్చు, కానీ రాకడ ఖాయం. ఈరోజు ఎన్నో శక్తులు ఏకమై, ఆనాడు శక్తులు ఏకమై యేసును చంపి సమాధిలో పెట్టి రాయడ్డం పెట్టి గొలుసులు కట్టి అయిపోయింది అనుకున్నారు. బంధించారా? పేతురు అన్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట, సంఖ్యలు తెగిపోయాయి, రాయి పక్కకు దొల్లించబడింది, ఆయన పునరుద్ధానుడై సజీవుడై బయటకు వచ్చేశాడు. ఈరోజు కొంతమంది సత్యమై ఉన్న క్రీస్తు, వాక్యమై ఉన్న క్రీస్తు, ఆయన సువార్తను బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతవరకు వారు గెలిచినట్టు అగపడుతున్నారు. జరిగిద్దా? యేసును బంధించుట అసాధ్యము, ఆయన సత్యమును వ్యాప్తి కాకుండా బంధించుట కూడా అసాధ్యమో. ఒక ధనవంతుడు ఒక ఓడ నిండా బైబిళ్ళు, షిప్ వస్తుంటే ఆ షిప్పుని కొన్నాడట. రియల్గా జరిగింది. ఓడ మొత్తాన్ని డబ్బు పెట్టి కొన్నాడట. షిప్పు నిండా బైబిళ్ళు ఉన్నాయి, ప్రింటెడ్ బైబిల్ మొత్తాన్ని, ఆ షిప్పులో ఉన్నటువంటి బైబిల్ మొత్తాన్ని నీళ్ళలో ముంచి పడేశాడట, సముద్రంలో. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు ఒక సముద్ర తీరంలో నడుస్తున్నాడట. సముద్ర తీరంలో బాగా బలహీనుడైపోయాడు. సముద్ర తీరాన్ని నడుస్తుంటే గాలికి ఒక పేపర్ వచ్చి అతని ముఖానికి అతుక్కుందట. ఆ పేపర్ తీసి చూశాడు, ఒక చిన్న మొక్క. భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రము గతించవు అని ఉందట దాని మీద. ఏంది పేపర్ అని చూశాడు, అందులో యేసయ్య మాట్లాడు, రేపిచ్చోడా, షిప్పు బైబిళ్ళు నువ్వు ముంచేస్తే అయిపోయిందా? 100 షిప్పుళ్ళు వస్తాయిరా, 100 షిప్పుల్లో వస్తాయి. భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రము నువ్వు గతింపవు. ఆ తర్వాత అతడు అది ఎక్కడదని తెలుసుకొని చదువుకొని అతను రూపాంతరం చెందిన సాక్ష్యం విన్నాను నేను. తెలుసా మీకు? తర్వాత అతడు బైబిళ్ళు చాలా ప్రింట్ చేయించి చాలామందికి ఉచితంగా పంచటం అనేది జరిగిందనేది ఒక వాస్తవిక గాథ. ఇలాగా యేసయ్య సత్యాన్ని బంధించడానికి ట్రై చేసిన వాళ్ళందరూ ఆయన సత్యము బంధింపబడి ఉండలేదు. పౌలు అంటాడు, నేను బంధింపబడినను సువార్త బంధింపబడి ఉండలేదు. యేసు సత్యము బంధింపబడి ఉండదు. నేను చెప్తున్నాను. అంతేకాదు, యేసు రక్తం చేత విమోచింపబడిన పరిశుద్ధ బిడ్డలను కూడా ఏ బాధలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు బంధించి ఉంచలేవు. అవన్నీ పటాపంచలై నా ప్రభువు లేచినట్టు ఆయన పరిశుద్ధ బిడ్డలు కూడా ఏ బంధకాలు వారిని పట్టి పీడిస్తున్న వాటన్నిటిని తెంచుకొని బయటికి రావటం ఖాయం. ప్రస్తుతానికి పైకిలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనల్ని విడిపించటకు మనకు తోడై ఉన్నవాడు శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయన జయించిన వాడు. ఆయన బిడ్డలంగా మనం కూడా జయించిన వారు. ఆయనను బట్టి నేను చెబుతున్నాను, నువ్వు పీడించబడుతున్న ప్రతి పరిస్థితి నుంచి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బంధకాలు, రోగ బంధకాలు, కేసు బంధకాలు, శ్రమల బంధకాలు, నిందల బంధకాలు, ఏ విధంగా ఏ విషయంలో నువ్వు సఫర్ అవుతున్నావో వాటి నుంచి కూడా నీకు విడుదల ఇస్తాడు ఆయన. ఆయనను బంధించి ఉంచటం అసాధ్యం. ఆయన పిల్లల్ని కూడా ఏవి బంధించలేవు. ఏవి బంధించలేవు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు కుయుక్తులు బనినా ఎవడి వల్ల కాదు. సువార్తను ఆపటం ఎవడి తరం కాదు. అదంతే, దాని పవర్ అది.